महिमा जातवेदो लक्ष्मी मनपगामिनी नक्षत्राणि रूपम् प्रजापतिस्तरति गर्भे अन्नः तस्य धीराः परिजानन्ति योनिम् उभयतुमान् देव सखा कीर्तिश्च मणिना सह इति विश्रुताः पद्मप्रिये पद्मिरेपद्महस्ते पद्मान्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वामञ्जरीं सुगन्धदाना शरणं भजामहे सत्त्वमिमतित पुनः पुनः ओम शान्तास्पृथवे शिवमन्तरिक्षं योर्नो देव्यभजन्नास्तु दिशः प्रदिशः उद्दिशो గంటలు చేసాం. అంటే ఒక ముత్తైదుకి 5 ముత్తైదులు పెట్టుకున్నాను అనమాట. అలాగా అంత ఆర్గనైజ్ అంటే ఎందుకు చేస్తున్నా అంటే అలా చేతుల్లో చేయకపోతే ఏం చేయలేం, చేసే కొద్దీ మన బలం పెరుగుతుంది. ఇప్పుడు వ్యాపారమైనా ధనం వచ్చేటప్పుడే మనం పెరుగుతూ ఉంటుంది, వ్యాపారం పెరుగుతుంది, మనకు తృప్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఒకదాని తర్వాత ఇంకోటి చేయగలుగుతాం. బాగుంది కదా ఇంట్లో కూర్చుంటే ఏది జరగదు. అలాగే భగవంతుని నమ్ముకుని మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు రామ ప్రచారంతో పాటు తీర్థయాత్రలు కూడా చేయటం మొదలుపెట్టే హనుమంతుడు ఆదేశంతో హనుమంతుడిని రామలక్ష్మణులు ఇద్దరిని భుజాల మీద ఎక్కించుకుని ఎలా తీసుకెళ్లాడో నన్ను చెప్తాను అన్నాడు. భక్తుని భుజాల మీద ఎక్కించుకుని అలా వెళ్తున్నాం. మన ముత్తునాడు యాత్ర వెళ్ళొచ్చాం. అది మాది 54వ ముత్తునాడు యాత్ర. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను 54 సార్లు వెళ్ళగలిగాను. నేను వెళ్తాం కదా, ఆ నారాయణుడు నన్ను లాక్కెళ్తున్నాడు, నన్ను ఎందుకు లాక్కెళ్తున్నాడు, మీ అందరి గురించి లాక్కెళ్తున్నాడు. మనం అనుకుంటే ఏం జరగదండి. మీరు నా ఇంటికి పిలిచినా మీరు రాలేదు, మీ ఇంటికి నన్ను ఎన్నోసార్లు పిలుస్తారు, నాకు టైం దొరకదు. ఎప్పుడు ఎన్నోసార్లు పిలుస్తారు, భోజనానికి ఏందమ్మా భోజనం తర్వాత చూద్దాం, ఇలా రండి అంటే కుదరదు. కానీ ఒక భగవంతుడి పేరు మీద చెప్పేవాడికి మనకు లేని ఓపిక ధైర్యం అన్ని వస్తాయి. అలాగా మనం అంతా కూడా 30 సార్లు వానస్వరంలో వెళ్ళిన చరిత్ర నాది. 54 సార్లు అయిపోయింది, 55 సార్లు ముత్తునారా. పశుపతినాథ్ దేవాలయంలో కనీసం 100 సార్లు పైన మహామృత్యుంజయ హోమం 15 మంది ఋతువుతో పెట్టి చేయించా. కాశీలో భారతదేశ చరిత్రలో జరిగినటువంటి గొప్ప కార్యక్రమం కాశీలో చేసాం. చాలా మంది వచ్చారు. దానికి ఎక్కడికి వెళ్ళే ముఖ్యమంత్రి కూడా వచ్చారు చూడటానికి. అంటే భగవంతుడు బలం ఎలా ఉంటుందంటే అట్లాంటి వాళ్ళు కూడా వస్తారు. ఇవాళ మన అందరి కార్యక్రమానికి స్వామీజీ కూడా వచ్చారు చక్కగా. వీరి పేరు స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ. భగవంతుడు కలిపినటువంటి ఒక గొప్ప దైవ బంధువు ఆయన. ఎందుకంటే నా ప్రయాణంలో ఎంతో మంది మహాత్ములు దర్శించుకున్నాను, మహాత్ముల యొక్క సాంగత్యంతో పెరిగాను, మహాత్ముల యొక్క సాంగత్య వాత్సల్యాలు ఎప్పుడు పొందుతున్నా. కానీ ఎంతవరకు అంటే అంతవరకు అలా వెళ్ళి పిలిచినప్పుడు వెళ్ళేవాడిని. నా మర్యాదలో నేను, వాళ్ళ మర్యాద నేను కాపాడుకునేవాడిని. మనం ఎప్పుడైనా పిలవంగానే ఆహా వీరు వచ్చారని మర్యాదతోటి తీసుకెళ్లే అంత బంధుత్వం పెట్టుకున్నాను. ఆ అర్హత అలాగే మెయింటైన్ చేశాను. నాకు బాగా పరిచయం. రోజు వెళ్ళిపోవటం, 10 మందిని తీసుకెళ్ళటం, వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వీళ్ళు చెప్తారు వాచ్మెన్కి, ఆ స్వామి చేస్తే రానికండి అంటారు. అక్కడ ముందర మనకు అన్ని సీసీలే ఇవ్వాలి అన్ని. సో అలా ఉంటుంది అనమాట. కాకపోతే ఈ రోజు కూడా నేను ఏ పీఠానికి వెళ్ళినా, శృంగేరి పీఠం, కంచిపీఠం, చిన్నజీయర్ స్వామి గారి పీఠం, ఏ పీఠానికి వెళ్ళినా నాకు ఆ మర్యాదతోటి చక్కగా తీసుకెళ్తారంటే ఆ ప్రేమ, వాళ్ళపై నాకున్న ప్రేమ, నాపై వాళ్ళపైన ఉన్న ప్రేమ అలా నడిపిస్తూనుంది. అలాగా ఈ ప్రయాణంలో ఎంతమంది చూసినా నాకు చాలా కావాల్సిన ఎవరైనా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది ఈ ప్రయాణంలో అని అనుకునే సమయంలో ఈ సంవత్సరం వీరితోటి నాకు ఏర్పడింది. రోజు ఎంఎస్ఆర్ గురుకులంలో భగవద్గీత మనం అంతా రోజు వింటున్నాం. అంటే వారు చెప్తున్నారు ప్రవచనాలు. ఎందుకంటే రామాయణం నేను బాగా చెప్తాను, అసలు రాముడు కనపడేటట్టు చూపిస్తాను నేను కావాలంటే. దీక్షలోనే వెళ్తాం కాబట్టి భగవద్గీత కూడా చెప్పొచ్చు, అన్ని చెప్పొచ్చు. కానీ మన
మనకి భగవంతుడు ఒక మార్గాన్ని చూపించిన దాంట్లోనే వెళ్ళాలి. అన్ని తెలిసినట్టు దారి తప్పాం అనుకోండి తిరుగుతూనే ఉంటాం. అసలేం దారి. ఇవాళ హనుమంతుడిని పిలిస్తే పలుకుతున్నాడు, రాముడు రావయ్య అంటే వచ్చాడు, ఈశ్వరుడు రావయ్య అంటే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మనం దాని మీదే ఫోకస్ పెట్టుకున్నాం, వాటి వేరే దృష్టి ఏం పెట్టుకోవాలి. అలాగే నన్ను చాలా మంది భగవద్గీత చెప్పండి, ఉపనిషత్తులు చెప్పండి, అవన్నీ నేను చదువుకోవడానికి నా జ్ఞానానికి నేను నేర్చుకుంటూ ఉంటాను. లోకంలో జ్ఞానాన్ని పెంచడానికి నేను నేర్చుకోలేదు. లోకంలో జ్ఞానాన్ని పెంచడానికి భక్తి మార్గాన్ని ఎంచుకున్నాను. భక్తితోటి మీ అందరినీ తీసుకెళ్తున్నాను. నా సంబంధం భక్తే, జ్ఞానం కాదు. భక్తి అన్నిటికంటే గొప్పదని అంటాను. ఎందుకంటే జ్ఞానానికి పునాది భక్తే. భక్తి ఎంత బలంగా ఉంటుందో జ్ఞానం అప్రయత్నంగా. చీకటి పోవాలంటే మనం చీకటిని చీపిడితో పోస్తే పోదది, చిన్న బలుబు వెలిగిస్తే పోతుంది. ఆ భగవంతుడి యొక్క కరుణ ఒక్క క్షణం పడిందంటే ప్రపంచం అంతా ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ఆ తెలియటం గురించి మన ప్రయాణం, మన ప్రయత్నం అంతా ఉండాలి. అలాగా ఆ ప్రయాణంలో నేను అనుకునేవాడిని కొన్ని పనులు నేను అంటే నాకు భగవంతుడు కొన్ని విశేష అర్హతలో అదృష్టాలు నాకు తెలియదు కానీ విశేష అదృష్టాలు ఇచ్చారు. మనకి ఎంతో మంది ప్రవచనకర్తలు ఉన్నారు. సామవేదం గారు కానీ, లేకపోతే చాగంటి గారు కానీ, గరికపాటి గారు కానీ, చాలా మంది ఉన్నారు. నేను ప్రవచనం వాళ్ళకి స్థాయిలో సమానంగా రామాయణమే చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. నేను కూర్చున్నా అంటే లక్షల్లో కథలు లేకుండా 3 గంటలు కూర్చోబెడతాను. హనుమంతుడు అనుగ్రహం దాంతో లేదు. యాత్రలో చేయిస్తాను, ఆశ్రమాన్ని నిర్మిస్తున్నాను, గోశాల చేస్తున్నా, ఎన్నో సేవా కార్యక్రమాలు. ఎందుకంటే ఒక హనుమంతుడు ఇచ్చినటువంటి బలం. ఎక్కడికి వెళ్ళా ముందర భయంతో వెళ్తా, బలంగా వస్తా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినంటే భయంతో వెళ్తాను, బలంగా హనుమంతుడిలాగా తిరిగి వస్తాను. హనుమంతుడు కూడా లంకలోకి వెళ్ళినప్పుడు భయంతో వెళ్ళాడు, అనుమానంతో వెళ్ళాడు. చనిపోవాలని కోరిక కూడా వచ్చేసింది, నేను చచ్చిపోతా అనుకున్నాను. నాకు అట్లాంటి పరిస్థితి రోజు వస్తూనే ఉంటుంది. కానీ హనుమంతుడు లాక్కుపోతూ ఉంటాడు, ఇలా లాగేస్తాడు బయట. అంటే ఇప్పుడు అంత పరిస్థితి కూడా లేదండి. హనుమంతుడు కూడా ఉంటున్నాడు కాబట్టి ఆయన చూసుకుంటున్నాడు, అంత నేనేం చూసుకోవట్లేదు. ఆయనకి చెప్పటమే, ఆయన పాపం తీసుకెళ్తున్నాడు. ఈ ప్రయాణంలో స్వామీజీ సాంగత్యం దొరకటం 20-25వ సంవత్సరం నుంచి ఎంఎస్ రామారావు ట్రస్ట్ లో ఈ సేవా కార్యక్రమాలతో కాబట్టి దీంతో పాటు గొప్ప క్షేత్రాల్లో నేను ఇప్పటికే చాలా చేస్తున్నా. గొప్ప క్షేత్రాల్లో వారం రోజులు వర్క్ షాపులు కూడా ప్రారంభిస్తున్నా. మేము నేర్చుకునేది మీకు నేర్పుతున్నాం, మీరు నేర్చుకునేది మేము నేర్చుకుంటాం. ఎందుకంటే మీ దగ్గర కొన్ని నేర్చుకుంటూ ఉంటాయి, అవి మేము నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత కలిసి ఎదుగుతాం. అంతేకాకుండా అన్నిటికంటే గొప్ప ఆనందం ఈ సన్మార్గంలోనే ఉంది. అదే నేను భావించే సనాతన ధర్మం. ఈ మధ్యన అందరికీ భజన ఎక్కువైపోయింది సనాతన ధర్మం అని. ఆ సనాతన ధర్మం అంటే అసలు ఎవరికి ఏం తెలుసో ఎంత తెలుసో తెలియదు కానీ మనం బతికేదే సనాతన ధర్మం. చక్కగా కుటుంబంలో ఎలా బతకాలి, బాధ్యతతో ఎలా ఉండాలి, ఇవన్నీ చూపించిందే సనాతన ధర్మం అని నేను భావిస్తున్నాను. స్వామీజీలు వారు రకరకాలుగా చెప్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అన్ని చూస్తారు కాబట్టి. నేను చూసేది ఒకటే, సనాతన ధర్మం మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మనం అంతా బాగుండాలి. సనాతన ధర్మం ఇదే ధర్మం. ధర్మం అంటే ఏంటంటే నా దగ్గర ఉన్నది నీ దగ్గర ఉన్నదా. ధర్మం అంటే దానము, ధర్మం. యోగ్యుడైనటువంటి వాడికి ఇచ్చేదే ధర్మం, లేని వాడికి ఇచ్చేది దానం. ధర్మం అంటే ఆ యోగ్యతను పెంచేటటువంటి ధర్మం అని అంటాను. అలాగా మనం అంతా కూడా ఈ సనాతన ధర్మం అంటే ఏదో విశేషమైంది కాదు, మన ప్రయాణమే సనాతన ధర్మం. పుట్టుకోే మన ధర్మంతో పుట్టాం. మనం అంతా కూడా ఒక పండగ చేసి మన కన్నారు, ఊరికే కనలేదు. పుట్టిన తర్వాత కూడా 16 రోజులు పండగలు చేస్తూనే ఉంటారు. నామకరణం, అక్షరాభ్యాసం, బారసాలు, ఇవి రకరకాలు చేస్తా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేడుక. అలాగా ఈ ప్రతి ఏటా మనం అంతా కలుసుకుంటున్నాం. ఎందుకు కలుసుకుంటున్నాం? ఆ దేవదేవుడు హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి అందరూ కూడా మనకి ఇష్టదైవంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో ఎటువంటి ప్రమాదాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా మనని హాయిగా గడిపాడు. వచ్చే సంవత్సరం ఇంకా బలంగా ఈ మంగళహారతి టైంలో మీరు ఏదైతే అనుకుంటారో, వచ్చే సంవత్సరం ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ జరగాలని నేను మీ అందరి తరఫున హనుమంతుల వారికి విన్నవిస్తాను. నా బాధ్యత మీద అక్కడికి చెప్పటం, ఆయన మిమ్మల్ని అందరూ చూసుకోవటం, అంతే నా బాధ్యత. నన్ను అందుకే ఆయన నిర్మించాడు దీనికి. సో స్వామివారి ఒక ఆజ్ఞతోటి ఇది ప్రారంభిస్తా. వారి అనుగ్రహ భాషను కూడా ఒక క్లుప్తంగా మనందరిని అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలతోటి ఈ ఉదయం జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని ముగించుకుని
స్వామి ప్రసాదంతో మనం అంత ఆనందంతో ఆ తర్వాత మళ్ళీ కొంత కలుసుకుని మాట్లాడుకుందాం, చక్కగా చర్చించుకుందాం. జై శ్రీరామ్. సహస్రాక్ష సహస్రవాన్ భూమిం విశ్వగోరత్వా అత్యధిష్ఠద్దశాంగులౌ దేవేదగుం సర్వం యద్భూతో యచ్చ భవ్యం అమృతస్యేధారః యదందేనాధిరోహతి ఏతావానస్య మహిమా అతోధ్యాయాగుశ్చ పూరుషః ఆరోస్య విశ్వభూతాని ృతాదస్యామృతం దివి భూతవుధైఃపురుషः పాదోహ భవాత్ పునః తతో విశ్వం యక్రామదో ఆసనానసనే అభి విరాళదాయదా నిరథో అధిపేరుషః అత్యరిష్టదా భూమిమతో భురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమదన్వదాః అస్యాసీరాధ్యం గ్రీష్మయుగ్మశరద్ధవిః సంవరిణయః సప్తసమిధద్రుగాః సంయజ్ఞం వరిహి ప్రోక్షన్నా జాతమగ్రదః దేవాయ చంద్రా ృషయత్కయే తస్మాద్యజ్ఞాత్ సర్వభూతః సంవృషదాద్యం పజోగస్తాగశ్చక్రే వాయవ్యాన్ కళ్యాణ్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్ సర్వభూతః సామాని జగ్నిరే ఛందాగోషజగ్రే తస్మాద్ తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత భయాదతః గావో జగ్రే తస్మాద్ జాతా అజావయః యత్పురుషం యదదోః వంద్యమస్య గోమాహు పాలయించి పాదా ఉచ్ఛేదే ఆహురాజన్యః కృతః అజాయత చక్షో సూర్యో అజాయత ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షో పద్భ్యాం భూమిద్దిశ్రోత్రాద్ వేదాః వేదం పురుషం మహాంతం సర్వాణి రూపాణి విదిత్యధీరః ధాతా పురస్తాద్యముదా జహార విద్వాన్ ప్రతిష్టదస్రః నాన్యస్పంధ అజనాయ విద్యతే విశ్వన్నమజదంతదేవాః దేహనాగం మహిమానః సజందే అద్య సంభోదః పృథివీరజాచ్చ తస్య త్వష్టా విదధద్రూపమేది విదాహమేతం పురుషం మహాంతం తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి ప్రజాపతిశ్చరతి గర్భే అంతః తస్య ధీరాః పరిజానంతి యోనిం పూర్వో యో దేవేభ్యో జాతః ఋజం బ్రాహ్మ్యం జనయంతః యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ ప్రీష్టతే లక్ష్మీశ్చ పత్న్యో నక్షత్రాణి రూపం అమం మనిషాణ
तच्छंयोरावृणीमहे गानो यज्ञपतये स्वस्तिर्मानुषेभ्यः शन्नास्तु द्विपदे ॐ शान्ति हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजाम् ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनी अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनी स्मितां हिरण्यप्रागार्द्राञ्ज्वलन्तीं दृप्तां दर्पयन्तीम् चन्द्रां प्रभासां यजदाज्वलन्तीं श्रियं लो देवदुष्टामुदाराम् ఇదివ్వండి తర్వాత అది ఇచ్చేసేయండి దాని తర్వాత నేతపదోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ गन्धद्वारान्दरादर्शां नित्यपुष्टाङ्करीषिणी श्रीर्मे भजतो मनसः काममागोलिं वादः सत्यमधीमहि कर्तमेन प्रजा भूता मयि सम्भव कर्तमा अवस्रजन्तु स्निग्धानि जिक्लीनवदमे गृहे आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीम् आर्द्रां यष्करिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीम् ब्रह्म आवह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्य जः प्रयतो भूत्वा जुहुयादाद्यमन्वहौ आनन्दः कर्तमश्चैव जिक्लीद इति विश्रुताः पद्मानने पद्मवोरो पद्माक्षी पद्मसम्भवे अश्वदायि च गोदायि धनदायि महाधने पुत्र पौत्र धनं धान्यं हस्य स्वाजाभिगोरधौ चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं धनं वायुर्धनं सूर्यो धनं वधुः वैनते जतोमं बिबतो वृत्रः न क्रोधो न च मात्सर्यं न लोभो न शुभामतिः वर्षन्तु ते विभावरि दिवो अभ्रस्य विद्युतः पद्मप्रिये पद्मिरे पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी व्यासा पद्मातनस्था विपुरगटितटी पद्मपत्रायताक्षी
लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रियैर्मणिगणखचितैः स्थापिता हे मकुम्भैः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं वन्दे मुकुन्द प्रिया जय लक्ष्मी सरस्वती वराङ्कुशो पाशमभीतमुद्राङ्करेर्वहन्तीं कमलासनस्ताम् దాంట్లో కలిపేసేస్తే అది స్వామివారి దగ్గర పెడతారు చేసి దీంట్లో పెట్టుకోవాలి శివే దర్వార్థసాధకే महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि ॐ भूर्भुवस्सुवः ॐ दुं जातवेदधेतु न पावतोपमरादि यतो नितः निवेदः कामग्निवर्णान् नपदाज्वलन्तीं वैरोचनीं कर्मफले चुजुष्टाम् अग्ने त्वं वारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विश्वा स्वानिनो दुर्गः जातवेदः सिन्धुं न नामातरिताति परिषि मृतनाजितगुंसहमानमग्रमग्निगो वेम परमात्सधस्तादो रत्नादिगमेढ्योत्थरेषु धनार्जहो दानं यस्तदत्सि गोभिर्जुष्टमजो निषिक्कन्दवेन्द्र विष्णोरनुदञ्जरेमा कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा आयंगो पृष्ठरक्रमे दशदन्मातरं पुनः गोजत्थाम विराजति वाक्पतङ्गाजयस्ये अस्य प्राणादपानत्यन्तश्चरति रोचना यत्त्वा क्रुद्धः परोपमन्युनायतवर्त्या यत्ते मन्युपरोक्तस्य पृथिवी मनुदत्वसे मेदिनी देवी वसुंधरा स्यात् वसुधा देवी वासवे श्रोत्रञ्चक्षुर्मणः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी समुद्रपदे सावित्री आनो देवी मह्यङ्गी महोधरणी महोत्यधिष्ठतो इंद्रमत्ते व्यापिने सरसिजा इह सोपरिधत्तङ्गाया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभां तन्नो धरा प्रचोदयात् पुण्यामस्य उपशृणोमि वाचो हृदीजी मेनागुंहविजाजजावः महीं दिवं पृथिवीमन्तरिक्षं पुण्यग्श्लोकं यजमानाय कृण्वते यच्छानः शर्मदप्रधाः मनुष्या सुरास्तेषां च सर्वभूतानां माता मेदिनी महता महि पित्री गायत्री जगत्युर्वे पृथिवी बहुला विश्वा भूता कथमा गायाता तत्ये यमृते दिवधिष्ठः
इक्षुशालिजवदस्य फलाढ्ये पारिजातदर्शोभितमूरे स्वर्णरत्नमणिमण्डपमध्ये चिन्तयेत् सकललोकदरिद्रीम् श्यामां विचित्रां नवरत्नभूषितां चतुर्भुजां तुङ्गमयोधरान्विताम् इन्द्रीं वराक्षीं नवजारिमञ्जरीं सुगन्धदानां शरणं भजामहे सत्त्वमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमग्रदा अत्र सखाय सख्यानि जानते भद्रेजा लक्ष्मीर्निहितादिवासी पृथिवीशान् साह्यामदा समार्यन्त्वया युजा सहस्कृतेन सहसा सहस्वदा मन्युं विजयेलधे मानुषेर्याः पाहिनो मन्यो तपसा सजोजा రోజ్ వాటర్ అది ఇది ఇదో అదో రెండిట్లో ఏదో ఒకటి రోజ్ వాటర్ తమలపాకు స్వయంభూర్భామోభిమాదేశాః భాగస్సం న బపరేతో అస్మిత వక్రత్వాత విజస్య ప్రజేతః వారికి ఇవ్వండి అజంతే అస్మ్యపమే కిర్వాంగ్ ప్రదేశేన సహురే విశ్వదాజ అభిప్రేహి దక్షిణతో భవామిధా వృత్రాణి జంఘనా బభూరి త్వయామున్యో శరధమారుజంతో హర్షమాణాసో అదృశితా వృత్వా అయిపోయాయి హత్వాజత్రోన్విభజత్వవేదోజోమిమానో విమృదో నదస్వా రాజో నన్వారో రత్రే వజీవజన్ మయద ఏకజత్వం విషం యుధయేదం దరాధే విదేశకృతేంద్ర ఇవానవ ప్రభో స్మాకం మంజోధిపా భవేహ ఆభూత్యా సహజావత్రదాజకసహో విపరిష్య విభూతవత్తరం సంసృష్టం ధనమభయం సమాగృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యో హృదయేషు శత్రవపరాదితాసో అపనిలయంతా ధన్వనా జింజయేమ ధన్వనా తీవ్ర సముదోజయేమ శత్రోరపగామింగృణోతి ధన్వనా సర్వా శాంతా పృథివీ జపమంతరిక్షం యోర్నో దేవ్యభయన్నోస్తు మళ్ళీ నీళ్లు పోయాలంటే అవసరం మోక్షణికో దేనికోదానికి కావాల్సి ఉంటుంది. పాత బట్టగానే ఏదన్నా తీసుకుని ప్రచోదయాదో సన్నా భవత్వర్యమా బృహస్పతిః నమః బ్రహ్మణే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అర్థం వదిష్యామి తన్మామవతు అవతు మాం. ఓం శాంతి శాంతి శాంతి. అంతరిక్షగో శాంతం తత్వాజునా శాంతం తన్మే శాంతం శతగోతమయతో. చెంబు తీసుకోండి, చెంబు నీళ్లు అందరికి చల్లాలి.
शान्तिरन्तरिक्षगोशान्तिर्द्यौशान्तिर्दशशान्तिर्वान्तर दशाशान्तिरक्तिशान्तिर्भाजशान्तिर्नित्यशान्तिश्चन्द्रमाशान्तिर्नक्षत्राणि शान्ति ओजधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गौः शान्ति पुरुषः शान्ति ब्रह्म शान्ति ब्राह्मणः शान्ति शान्तिरेव शान्ति शान्तिर्मे अस्तु शान्तिः सर्पो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चेदानिमोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तमाभागश्रेष्ठ प्रेष्ठधृतिष्ठतपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चेदानिममाहादिषुः यथा स्तोतृभ्यो मजि गोत्रारुजादिभोजिष्ठभाजो दधे स्याम ओम शांति शांति शांतिः पंचामृत स्नानाभिषेको अस्तु हरिद्रोदकाभिषेको अस्तु जय बोलो राम भक्त हनुमान के जय जय बोलो राम भक्त हनुमान के जय जय बोलो राम भक्त हनुमान के जय जय श्री राम 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 అగరబత్తులు చాలు చాలు రామ రామ జయ పరమేశ్వర నామ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ ఫలాలు అంతే ఫలాలు అది తర్వాత ఇంకో రౌండ్ ఉందండి. విన్నారా ఇక్కడ పంచహారతులు అన్ని హారతులు పెట్టుకుని పెరిగి మనం కర్రీ చేసేది కూడా అడిగారు. భజన జరుగుతూ ఉంటుంది, హారతులు ఇచ్చుకుంటూ ఉంటారు. చూద్దాం, మనకి తెలియదు. నేను ఫస్ట్ టైం. వాళ్ళు సీనియర్, బ్రహ్మగారు, ఈయన ఒక బ్రహ్మగారు. ఆయన ఇంకా పసుపు కలుపుతూనే ఉన్నాడు ఇంకా.
నీళ్ళు ఇమ్మంటారా? ఇంకొంచెం ఓం షణ్ణో మిత్రస్యం వరుణః షణ్ణో భవత్వర్యమా షణ్ణో విష్ణురుక్రమః నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి సత్యం వదిష్యామి తద్భక్తారమవదు అవదు భక్తారం ఉభయం సమాగృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః పసుపు హరిద్రం తీసుకోవడానికి. ఓం శాంతాః శివమంతరిక్షం యో నో దేవ్యభజన్నాస్తు శివాదిశప్రతిశబ్దితో నాపో విశ్వః పరిపాంతు సర్వదశాంతి శాంతి శాంతి షణ్ణో మిత్రస్యం వరుణః భవత్వర్యమా షణ్ణ ఇంద్రో బృహస్పతిః నమో బ్రహ్మణే త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అహం వదిష్యామి బ్రహ్మామవదు అవదు మాం ఓం శాంతి 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 సహనావతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి 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 సహనావతు సహ వీర్యం కరవావహై ఓం శాంతి 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 సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై శాంతి శాంతి. బ్రహ్మణే బ్రాహ్మణమాలభతే రాజరాజన్యో మరుభ్యో వైశ్యం అభతే శూద్రం నారగాయ వీరహణం ఆశ్రయాయ యోగో అధికృష్టాయ మాగతం ముక్తాయ దైలోషో ధర్మాయ రేపం అసాయకారం ప్రముదే కుమారే పుత్రం ధైర్యాయ దక్షాణో రక్షసర్గం అంతకాయ స్ఫలితో ఆర్తే పరిదానం పవిత్రాయ భిషజం కృత్యేరేషస్కారీ వ్యాఘ్రాయ దుర్మదం ప్రయస్య ఉన్మత్తౌ సర్వాప్సరాభ్యోగాభ్యం కల్పదేవదేభ్యో ప్రతిపదో యదాయ అగితవం సాచేభ్యో విదలకాలో యాతుధానేభ్యః కంటకకాలో సాచేభ్యః కుబ్జం ప్రముదేవామనం ఆశ్రస్రావం భస్నాయాందో మాయవధిరం జ్ఞానాయ స్మరణాయ కామోత్రాయోపసదం ఆదిత్యాయ భక్తిరో
ప్రశ్న విభాగో నిత్యమంగళాని భవంతు. జయ బలో రామ భక్త హనుమాన్ కే జయ బలో రాజా రామ భక్త హనుమాన్ కే జై శ్రీరామ్. స్వామివారికి అభిషేకం అయింది, విశేష ఆరాధన వెంటనే దిగినవుతుంది. మీరందరూ ఎక్కడున్నారు అక్కడే కూర్చోండి. నాతో కొంతమందిని పిలుస్తాను, వారు నాతో ఆ పూర్ణావతిలో పాల్గొంటారు. మీకు వచ్చేటట్టు, ఎందుకంటే అందరూ అక్కడ రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి తిరిగించండి. ఆ మంత్రం వినండి. నాతో కొంతమందిని తీసుకెళ్ళి మనందరి తరఫున సకల దేవతలకి మనందరి తరఫున మన నివేదన, ఆత్మ నివేదన, అలాగే మనకు సద్బుద్ధి సత్సాంగత్యం ఇవన్నీ కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ మనకి రానున్న రోజుల్లో మరిన్ని భాగ్యాలు కలగాలని, మరింత అదృష్ట భద్రం కన్యేవి శృణ్యామదేవాన్ని మంత్రం చదివారు. ఎప్పుడు మనం వినే మాట భద్రాన్ని కలిగించాలి. ఒక మాట వినంగానే మనకు భయం కలుగుతుంది, ఒక మాట వినంగానే భయం పోతుంది. ఎప్పుడు మనం వినే మాటలు భయాన్ని పోగొట్టే మాటలే వినాలి. మనం చూసేది ఎప్పుడు మంచివే చూడాలి, తినేది ఎప్పుడు అమృతమై ఉండాలి. ఇట్లాంటిదే మనం కోరుకుంటూ ఉండాలి. జీవితానికి అంటే గొప్ప భాగ్యం ఒకటి ఉండదని తెలియజేస్తూ ఇప్పుడు పూర్ణాహుతిని తీసుకెళ్తున్నాను. నాతో నుండి కొంతమందిని తీసుకెళ్తాను. మీరందరూ ఇక్కడే ఉండండి. ఈ స్వామివారికి అలంకారం అది అవ్వగానే మళ్ళీ మనం అంతా కలిసి చివరిగా స్వామివారి యొక్క అర్చనలో మీరంతా పాల్గొని స్వామివారికి నివేదన అవుతుంది. ఆ తర్వాత మనందరం కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి, హనుమంతుడి ప్రసాదం అంటే చాలా దివ్యమైన సంజీవిని పర్వతమే. అటువంటి ప్రసాదం నిజమమ్మ, అంత బలం నేను అనుభవిస్తూ ఉంటా కదా. నాకు తిండి నిద్ర అలసట ఏది ఉండదు, ఎందుకంటే రామనామే అంత బలాన్ని ఇస్తూ ఉంటుంది. నిన్న అసలు ఎందుకులేండి అవన్నీ అవసరం లేదు, నేనంతా ఇక్కడే కూర్చొని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి ఇక్కడ ఉన్నాను, మొన్న ఇక్కడ ఉన్నాను, ఆ ముందు రోజేమో ఆలేరు వెళ్ళాను, తెల్లవారుజాము 3 వచ్చాను. ఇలాగ పరుగులు అవుతూ నిన్నంతా కూడా ఇక్కడ ఉండి ఏర్పాట్లను చూసుకున్నాను. నిన్న కోటి దీపోత్సవం కూడా వెళ్ళి పాడేసి వచ్చాను. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి పాడి మళ్ళీ ఇక్కడికి వచ్చి రాత్రి ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. ఇంత బలం ఎందుకు వస్తుందంటే బలమైన హనుమంతుడు మన వెంట ఉన్నారు కాబట్టి. రాముడు దలుచుకుంటే హనుమంతుడు బలం పెరుగుతుంది, హనుమంతుడు దలుచుకుంటే మన బలం పెరిగిపోతూ ఉంటుంది. అంతే. సో హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అందరూ మన వెంట ఉంటారు. ఒక గోవులో అన్ని దేవతలు ఎలా ఉంటారో, ఒక తల్లిదండ్రుల్లో అన్ని దేవతలు తీర్థాలు అన్ని ఎలా కలిగి ఉంటారో, తల్లిదండ్రులకు మించినటువంటి దైవం మనకి ప్రత్యక్ష దైవం లోకంలో లేవు. భగవంతుడిని మించినటువంటి గొప్ప స్నేహితుడు మనకి జీవితంలో దొరకడు. భగవంతుడు అంటే ఏదో అతీతమైనటువంటి శక్తులతో ఉండేటటువంటి ఆయన కాదు, మన అందరినీ అనుగ్రహించేటటువంటి గొప్ప శక్తితో ఉండేటటువంటి వాడు. ఆయన్ని తలుచుకుంటేనే చాలు మనకి ఆ స్మరణే మనకి భాగ్యాన్ని కలిగిస్తుంది, ధైర్యాన్ని కలిగిస్తుంది, మనోవికాసాన్ని కలిగిస్తుంది, మనకి భాగ్యాన్ని పెంచుతుంది. అటువంటి ఆ హనుమంతుడు బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం రోగతం ఆజాద్యం వాక్పటు హనుమంతుడు దండకంలో ఉంటుంది. నీటి వాలంబులను జొట్టి అనే చదువుతూ ఉంటారు. భూత ప్రేత పిశాచ సాకిని డాకిని గాలి దయ్యంబులని మన దగ్గర ఏది మనకి దగ్గర రాదు. హనుమంతుడు ముఖ్యంగా కలియుగంలో హనుమంతుడే మనకి ఆది గురువు అవుతాడు కలియుగంలో. ఎందుకంటే మనకి డిఫరెంట్ వర్గాలు ఉన్నా అందరినీ కలిపేటటువంటి వాడు హనుమంతుడు ఒకడే. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవు నిలిపి జానకీపతి ముద్రిక దోర్కుని జల్ది లంఘించి లంక చేరుకుని సూక్ష్మ రూపమును సీతను చూచి వికట రూపమును లంకను గాల్చి భీమ రూపమును అసులు గాంచిన సామాన్యుడు కాదు హనుమంతుల వారు. పుట్టుకతోటే సూర్యమండలానికి వెళ్ళి సూర్యుని మింగేయడానికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడైన
ఆయన ఉంటే ప్రమాదం, ఇట్లాంటివి ఆయన బలం ఆయనకు తెలియదు, అట్లాంటి మహానుభావుడు. అటువంటి ఆయన అనుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ నాతోటి కొంతమందిని తీసుకెళ్తున్నాను. ఇవాళ మన అందరికీ సుపరిచితులు మన సుబ్బారెడ్డి గారి భార్య. ఎంతో భాగ్యం ఉంటే కానీ టీటీడీలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటేనే అబ్బా మన జన్మ చరితార్థం అయిపోయింది అని అనుకుంటాం. ఒక తోమాల సేవ వచ్చింది, అట్లాంటి వాళ్ళ చేతి మీద ఎన్నో సేవలు నడిచినాయి. 5 ఏళ్ళు అధికారికంగా, 4 ఏళ్ళు అధికారికంగా ఎంతో గొప్ప సేవ చేశారు స్వామివారికి. స్వర్ణ గారు వారు వచ్చారు, అలాగే మాకు కావాల్సినటువంటి రాధిక గారు, అలాగా చాలా మంది ఆత్మీయులు, మా స్వామీజీ వారు, సంతోష్ కుమార్ గారు. సాధారణంగా మనం ఏదైనా 4 రూపాయలు దొరికితే ఏదో ఇల్లు కొనుక్కుంటాం, ఏదో కొనుక్కుంటాం అనుకుంటారు. అఫ్కోర్స్ భగవంతుడు అనుగ్రహం ఉంటే ఇల్లు వస్తుంది, అన్ని వస్తాయి, కానీ ఒక మంచి ఆలోచన రావటం కూడా కష్టం. సంతోష్ కుమార్ గారని అర్చకుడి కింద ఉండి ఈవేళ ఒక రామభక్తుడిగా ఎదిరి రాముడికి ఒక గొప్ప ఇల్లు కట్టుకున్నాడు. ఆయన రామభద్ర క్షేత్రం అని ఒక దేవాలయం నిర్మించుకుంటున్నాడు. అంత గొప్ప దేవాలయం, సామాన్యుడై ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు, చాలా గొప్పగా నిర్మించాడు. అలాగా అందరినీ కలిపేటటువంటి వాడు హనుమంతుడు. మనందరినీ ఇంకా కలుపుతో ఇంకా గొప్ప గొప్ప పనులు చేయించాలని కోరుకుంటూ రాధిక గారిని, సోని గారిని, సంతోష్ కుమార్ గారిని అందరినీ తీసుకెళ్తానమ్మా. లీసా గ్రూపు, అలాగే ప్రతిభ గారు, మీరు అందరూ వస్తే స్వామివారి దగ్గరికి వెళ్ళి మిగతా వాళ్ళంతా ఇక్కడ కూర్చోండి అమ్మా. చక్కగా ఆంజనేయ ప్రసాద్ గారు రండి, అలాగే ప్రకాష్ గారు దంపతులు రావాలి. సులోచన గారు అమ్మా రెండమ్మా, సులోచన గారు. నమః కాండద్వయో విపాత్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంద కేశవ కృష్ణ విష్ణు వృషికేశో దేవ నమోస్తుతే. యాని కాని జపాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం రాహ్యమాన్ నృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఈశ్వరా. ద్విస్తే నమః నమః పంచకుస్తే నమః జగత్వస్తే నమః సగత్వస్తే నమః వికృత్వస్తే నమః భగవాహి గుంసేత్ నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః. కన్నద్వయోపిపాత్యాయ కర్మ బ్రహ్మస్వరూపిణి స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంద కేశవ కృష్ణ విష్ణు వృషికేశో వాసుదేవ నమోస్తుతే. అయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టేసేసేయండి. అలా అలా చుట్టూ తిరిగిరండి మేడం. అమ్మా తిరిగేసరండి. యా ఫలనిర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో మంచన్వగం హసః. మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని అగ్నిహోత్రుడికి చెప్పండి. స్వస్తి శ్రద్ధ అందరూ చెప్పండి అమ్మా, భక్తులంతా చెప్పండి. స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమ ఇతి యస్య స్మృత్యా చ నామోక్త్యా తపోహోమ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం
యాతి సద్యో వందేత తముచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనా యద్ధుతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తు మే అనేన యథాశక్తి ఆదిత్యాది నవగ్రహ దేవతా హోమేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. మా కొబ్బరికాయ కొట్టి ఆ కాయలు కింద పెట్టేసేసేయండి. నమస్కారం చేసుకున్న పిడకల హోమంలో వేసేసి వస్తానండి. సార్ అడిగితే మైక్ ఇవ్వండి, ఆన్ చేసి మీ వాటి వెళ్ళిపోతాం. అయ్యా అక్కడ అక్షతలో నీళ్లు వదిలిపెట్టేసిరా, అయ్యేది అందరూ అయిపోయిన తర్వాత అక్కడ ఒకళ్ళు ఉండాలి. మన అందరూ వచ్చేస్తే అక్కడక్కడ ఆయన కనపడుతూ ఉండు. కొద్ది తమలపాకులు అందరికి పంపిస్తాను. అందరికి పంపించేసాయి. తల రెండు తమలపాకులు పూలు కూడా పంపించేసేసాయి. అమ్మ కొంతమంది తమలపాకులు అందరికి భక్తులకి 3 తమలపాకులు 2 పూలు అందరికి పంపించేయండి అమ్మా. మళ్ళీ ఉత్తరావి తీసినప్పటి అడుగు నొప్పి వచ్చేసింది, లాగేస్తుంది కొద్దిగా సరేండి. పూలు కూడా పంపించేయండి. తమలపాకులు పూలు ఇచ్చేయండి అందరికి. ఇగో తీసుకోండి, 3 తమలపాకులు పూలు. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః. అచ్యుతాయ నమః. బ్రాహ్మణం మేము అష్టోత్తరం చెప్తూ ఉంటామమ్మా. మీకు వీలైనప్పుడు ఆ నామం మీరు కూడా విని మీరు కూడా తిరిగి నామం చెప్పాలి. అష్టోత్తర శతనామాలు 108 నామాలు మీరు కూడా చెప్తూ ఉండాలమ్మా. ఓం ఆంజనేయాయ నమః, కొద్దిగా నువ్వు పూజ చేస్తావు. ఓం మహావీరాయ నమః, ఓం మహావీరాయ నమః, హనుమతే నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం మారుతాత్మజాయ నమః, తత్వజ్ఞానప్రదాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయ నమః, సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం సీతాదేవి పుత్రప్రదాయకాయ నమః, అశోకవనికాక్షేత్రే నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం సర్వబంధ విముక్తే నమః, ఓం సర్వబంధ విముక్తే నమః, ఓం విధ్వంసకారకాయ నమః, విధ్వంసకారకాయ నమః, ఓం స్వరవిద్యా పరిహారాయ నమః, స్వరవిద్యా పరిహారాయ నమః. ఆ నామం చెప్పగానే అందరూ కూడా ముక్త కంఠంతో 2 చేతులు జోడించండమ్మా. ఈ శివాక్ష సంబోధుడు స్వామివారు ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని మీరు తిరిగి చెబుతూ ఉండండి. ఒక నామం చెప్తాడని చెప్పగానే ఓం ఆంజనేయాయ నమః అనేటువంటి నామాన్ని చెప్పండి.
ఓం పరవిద్యాపరిహారాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. పరశౌర్య వినాశకాయ నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. పరమంత్ర నిరాకర్త్రే నమః. ఓం శ్రీ ఆంజనేయాయ నమః. యంత్ర ప్రభేదకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. గ్రహ వినాశినే నమః. ఓం ఆంజనేయాయ నమః. భీమసేన సహాయకృతే నమః. ఓం ఆంజనేయాయ నమః. దుఃఖహరాయ నమః. ఓం సర్వవిజయాయ నమః. లోకచారిణే నమః. ఓం సర్వజనేయాయ నమః. జవాయ నమః. ఓం మనోజనేయాయ నమః. జాతద్రూరస్థాయ నమః. ఓం పారజాయాయ నమః. సర్వమంత్రస్వరూపిణే నమః. నీవే సర్వమంత్రస్వరూపిణే నమః. సర్వయంత్రాత్మకాయ నమః. ఓం కవీశ్వరాయ నమః. ఓం గజంజనేయాయ నమః. కాయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. సర్వలోకహరాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. హరే నమః. ఓం ఆంజనేయాయ నమః. సిద్ధికరాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. సంపత్ప్రదాయకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శ్రీనారాయణాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శ్రీనారాయణాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. బ్రహ్మచారిణే నమః. ఆంజనేయాయ నమః. కుండలతీర్థపదే నమః. ఓం ఆంజనేయాయ నమః. కమలపాసికోజ్వలాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. విద్యాతత్వజ్ఞాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. పరాక్రమాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. గోత్రే నమః. ఓం ఆంజనేయాయ నమః. విమోచకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ప్రోత్తారకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. రామదూతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఆంజనేయాయ నమః. రామరాయ నమః. ఆంజనేయాయ నమః. శ్రీసుతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. వినాశకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. గర్భసంభూతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. దుర్గాననాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ప్రియకరాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శ్రీదుర్గాననాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ప్రాణనాథే నమః. ఆంజనేయాయ నమః. వజ్రకాయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. హృదయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఆంజనేయాయ ఓం ఆంజనేయాయ నమః. కార్యవిఘాతకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. సహస్రే నమః. ఓం ఆంజనేయాయ నమః. నాథాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. వక్రాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయ ఓం ఆంజనేయాయ ఓం ఆంజనేయాయ నమః. ప్రాణభజనాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శైలస్థాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. విదారకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. సచివాయ నమః. ఆంజనేయాయ నమః. రాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. గ్రీవాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శ్రీరాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. నమః. ఓం ఆంజనేయాయ నమః. జగదాంతకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శ్రీరాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. మహాతేజసే నమః. ఓం ఆంజనేయాయ నమః. చూడామణి ప్రదాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. సూర్యకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. వరీకృతవార్తాండమండలాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. జితేంద్రియాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. హరే నమః. ఓం ఆంజనేయాయ నమః. నిన్ను కొబ్బరికాయలు కొట్టాలంటే ఇక్కడ కొట్టమని కాదు, అక్కడ పక్కకు పోయి కొట్టి తీసుకొస్తాను. అక్కడ ఎందుకన్నా వత్సలాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శ్రీ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. అగ్నే నమః. ఓం ఆంజనేయాయ నమః. రాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ధమనాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. మర్కటమర్కటాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శాంతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. శాంతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. పరమాత్మనే నమః. ఓం ఆంజనేయాయ నమః. మహాదాపహృదే నమః. ఓం ఆంజనేయాయ నమః. యోగినే నమః. ఓం ఆంజనేయాయ నమః. కథాలోలాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. పండితాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. సంస్కాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. నఖాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. వీర్యసముద్భవాయ నమః. ఓం ఆంజనేయాయ నమః.
ఓం ఆంజనేయాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఆంజనేయాయ నమః ఓం 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 శ్రీ ఆంజనేయాయ నమః ఓం కేశవ హనుమాయ నమః పుష్పాక్షత పూజాన్ కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షయాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరమణే నమో నమః మహిపుత్రో మహాబలః రామకృష్ణఫల్గుణాక్షో అమితవిక్రమః విక్రమణశ్చైవాశితాశోక వినాశకః ప్రాణదాతా ఈశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర కాళాత్మక పరమేశ్వర స్వామి స్వామి కల్ప రండి రండి అడగండి స్వామి స్వామి శ్రీపతి కనకాదిక బ్రహ్మాది మునీశ నారద శారద సహిత హరీశ ఉపకార సుగ్రీవ విఘ్న రామ మిలాయ రాఘవ तुमरो मंत्र विभीषण मान लंकेश्वर भय सब जग जाना युग सहस्रयोजन राम दुआरे तुम रखवारे आज्ञा बिनु पैसारे सब तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज संभालो आपे तीनों लोक के कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जोरावे सब पर नाम चंद्र के काज सकल सुम साज और मनोरथ जो लावे आयुष्मित जीवन फल पावे चारो युग परताप तुम्हारा ऐ पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुआरे अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई
अमर देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलबीरा संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जय 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 హనుమాన్ గసాయే సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు రైట్ ఒకసారి जय 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 हनुमान హనుమాన్ గసాయే జై మా కరో గురుదేవ पाठ कर जोई झूठती बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाद हृदय मत डेरा पवन कवि संकट हरण मंगल सीता श्री राम राम रामेति रमे रामे सहस्रनाम तत्तुल्यं राम नारायणे సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. లైన్ ఏంటి 1 2 3 4 లైన్ అంతే. వేణుగోపాల్ 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 1 2 3 4 5 6 7 8 9 10 వరుసగా వెలిగించాలి. 1 నుంచి వెలిగించుకుంటే సింగిల్ ఒత్తి ఫస్ట్ దాంట్లో కూడా ఆ నక్షత్ర హారత పెద్దగా అయిన తర్వాత ఈ కుంభహారత అవుతుంది. అదైన తర్వాత ఇక్కడికి చెంబు ఫస్ట్ ఏకహారత హాస్పిటల్ కూర్చో. ఇది తెచ్చి మా ప్రభు గారి ఫామ్ లో తెచ్చాను, చిన్న ఒక్క తెచ్చాను పెట్టాను. అంటే తీసుకొచ్చింది ఏది వృధా కాదు, చేసింది ఎప్పుడు వృధా కాదు, పండగకి వస్తుంది. అంతేకాకుండా ఈ స్వామివారి సేవకి ఇంత బలంగా ఉపయోగపడుతుంది. ఇంత గొప్ప స్వామివారి యొక్క పత్రం చూడండి ఎంత గొప్పదో. అంటే మన భక్తి ఎంత గొప్పదైతే మన ఫలం అంత గొప్పది. చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, అన్ని చెట్లకు పెట్టాను. ఎందుకంటే ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఇష్టం. మనం ఇక్కడ కొనుక్కు రాక్కర్లేదని నేను ఇక్కడే పెట్టుకుందాం అనుకున్నాను. అది అలా పెరుగుతూనే ఉంది, ఆకు కూడా ఇంత పెద్దగా ఎదుగుతూనే ఉన్నది. మన భక్తి ఎంత గొప్పదైతే దాని ఫలం అంత గొప్పది ఉంటుంది. ఇచ్చిన దాత చేయ పుణ్యం ఉండాలి, తీసుకుండే భక్తుడి యొక్క శ్రద్ధ అలా ఉండాలి. సో ఈవేళ మనం అందరం కూడా ఈవేళ ఎంతోమంది దాతల యొక్క అనుగ్రహంతో మనమంతా కూడా కలుసుకుంటున్నాం, హనుమంతుడి యొక్క ఆరాధన చేస్తున్నాం. దీని యొక్క ఫలం ఖచ్చితంగా ఈ పత్రానికంటే 10 రెట్లుగా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. పత్రం ఫలం పుష్పం తోయం అని అంటాం. మనం ఆకు పెట్టినా ఇంత వస్తుంది. సో మీరు మనసు పెట్టండి, కొండంత వస్తుంది. భక్తి దగ్గరికి వెళ్ళాల్సింది, హనుమంతుడి దగ్గరికి ఏమీ అక్కర్లేదండి. రామనామం అంటేనే చాలు. హనుమంతుడికి ఇవన్నీ కూడా ఇన్ని పెట్టినా కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే ఇక్కడ మీరు చెప్పేది ఆయన వింటున్నాడు అక్కడ చెవుల ద్వారా. ఎందుకంటే ఆయన స్వయంభూ ఇక్కడ. ఇదైతే నాకు ఒకరోజు ఒక ఆయన ఉదయాన్నే అర్ధరాత్రి 2-3 వచ్చాడు. వచ్చి తలుపు కొట్టాడు. ఎందుకయ్యా ఈ టైంకి వచ్చా అన్నాను. మీకు ఒకటి ఇచ్చిపోదాం అనుకున్నాడు. అని ఇవ్వాలంటే రేపు ఇవ్వచ్చు కదా, ఇప్పుడే అర్ధరాత్రి ఇవ్వాలా అన్నాను నేను, ఏదో స్వతంత్రం వచ్చినట్టు. అయితే ఆయన బయటికి రమ్మన్నాడు. మళ్ళీ బయటికి తీసుకెళ్ళి ఏం చేస్తాడో అనుకున్నాను. వెళ్తేను కారు ఎక్కడుంది అంటే కారులో ఉందండి. మరి తీసుకురావచ్చు కదా, ఆయన మోసే శక్తి నాకు లేదు మీకే అని. ఎందుకు జోకులు వేస్తావు చెప్పవే అంటే, అయ్యా నాకే ఇల్లు లేదు, నువ్వు ఈయన తీసుకొస్తే మా అమ్మ మీ ఇంట్లోంచి గెంటుతుంది. అసలే నీలాగా రాముల వారి పట్టాభిషేకం ఇస్తేనే నన్ను బోళ్ళంత మాట్లాడు, రే ఇంతంత విగ్రహాలు పెట్టకూడదు అన్నాడు. నేనైతే పిలవలేదు, ఆయన అంతా నా దగ్గరికి వచ్చాడు. నేను ఎలా పొమ్మంటాను అమ్మమ్మ, ఉండని అన్నాను. ఆయన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఈయనకు సపరేట్ గది కట్టుకున్నాడు మా ఇంట్లో చక్కగా. అసలు అద్భుతం. ఆ తర్వాత ఈయన ఇంత పెద్ద ఆశ్రమం తెచ్చుకున్నాడు. ఈయన
ఊరికే కూర్చోడు అంతే. ఏదైనా మన శ్రద్ధ భక్తి అలా మనం ఎప్పుడు ఎలా వస్తుందో, అది ఎలా రూపాంతరం చెందుతుందో, ఏ రకంగా మారుతుందో మనం ఎప్పుడు ఊహించుకోలేం. కాకపోతే ఎప్పుడూ మనం బాగుండాలి, మనం చేసే పని పదిలంగా ఉండాలి. మా తాతగారు ఆయన కష్టం తీరటానికి సుందరకాండ రాసుకున్నాడు. ఆయన భయంతో, అనుమానంతో కొడుకు జాడ తెలుసుకోవడానికి హనుమంతుని పట్టుకుని రామాయణం రాసుకున్నాడు. కానీ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఇవాళ తిరుమలలో కూడా ఆ స్వామి యొక్క తాతగారి యొక్క సుందరకాండ రాత్రి 9 నుంచి 11 దాకా వెంకటేశ్వర స్వామి పవలింపు సేవలాగా ఆయన వింటూ పడుకుంటాడు. ఆయన శుభ్రంగా అసలు కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్య ప్రవర్తతే అని ఉదయాన్నే లేపుతారు. తాతగారు సుందరకాండ తోటి స్వామిని పడుకోబెడుతున్నారు. ఎంత గొప్పగా రాశారు. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా వేళాయలోమ నియమిత కర్మలు ఆచరించుమా పెదల కడనే వెడలవలసుమ అనుగాధేయుడు రామచంద్రుని అని ఉదయాన్నే ఆ విశ్వామిత్రుడు రాముడిని ఇలా పడుకున్న ఒక బండ మీద పడుకున్నాడు. రాజాది రాముడు నా వెనకాల వచ్చాడు, వెనక ముందు ఆలోచించలేదు. రాజకుమారుడు సుకుమారంగా పెరిగాడు. ఈ అడవుల మధ్యన అంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఋషులకు తెలుస్తుంది. రాముడు 14 సంవత్సరాల వనవాస జీవితాన్ని స్వీకరించాల్సి వస్తుంది. ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరు రావాలి? మళ్ళీ గురువే రావాలి. దైవానికి గురువే తోడు, దైవానికి గురువే నీడ. మళ్ళీ మనం దైవం దగ్గరికి వెళ్ళాలంటే గురువు కావాలి, దైవాన్ని చూపించాలంటే గురువు కావాలి, దైవాన్ని స్తుతించాలన్నా గురువే కావాలి. దైవానికి మళ్ళీ గురువు. ఇంకొక విషయం ఏంటంటే దైవానికి ఆగ్రహం వచ్చిన గురువు రక్షించగలడు. దైవానికి ఇప్పుడు దైవంకి ఆగ్రహం కలిగిద్ది అనుకోండి, ఏదైనా ఒక శాపం వచ్చిందనుకోండి, దాన్ని రక్షించే శక్తి గురువుకి ఒక్కడికే ఉంటుంది. కానీ గురువు కోపం వచ్చి శపించాడా, దైవం కూడా దగ్గరికి రాలేడు. చరిత్రలో ఎన్నో కథలు ఉన్నాయి. అలాగా విశ్వామిత్రుడు వెంట రాముడు వెళ్ళాడు. ఒక బండ మీద పసిపిల్లవాడు పడుకుని ఉంటే విశ్వామిత్రుడు మురిసిపోతున్నాడు. ఆహా, వైకుంఠంలో నిన్ను చూడాలంటే నాకు క్షణకాలం కూడా దొరకదు, తోసేస్తూ ఉంటారు ఋషులందరూ. అట్లాంటిది ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కడినే ఉన్నాను, నువ్వు ఒక్కడే పడుకుంటే నిన్ను మేలుకొల్పే భాగ్యం నాకు లభించిందని విశ్వామిత్రుడు పొంగిపోయాడు. అంటే భక్తి ఎంత గొప్పదంటే భగవంతుడిని తన దగ్గరికి లాక్కొచ్చే శక్తి కేవలం భక్తుడికి ఒక్కడికే ఉంటుంది. ఆ భక్తే మీ శక్తి కింద మారాలి, ఆ శక్తే మిమ్మల్ని రక్షించాలి. మీ శక్తి మీ వంశాన్ని రక్షించాలి. మన శక్తి మనతో తాతగారు చేసినటువంటిది. పాప ఆయన తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, అట్లాంటి కష్టాలు అనుభవించి రామాయణం పాడుకున్నారు, ఒక ఇల్లు కట్టుకున్నారు. కానీ ఆయన గానం ఇవాళ విశ్వవ్యాప్తమైంది, ఇంటింటా మోగుతోంది. ఇవాళ నేను వస్తుంటే మేమంతా మీ అభిమానులన్నీ నన్ను అంటూ ఉంటారు. నేను అభిమాని, జిరాక్స్ కాపీ, ఒరిజినల్ అక్కడ కూర్చున్నాడు ఆయన. నేను అనుకుంటా జిరాక్స్కి ఎంత ఉందంటే ఒరిజినల్ ఎంత ఉంటుందని. కానీ జిరాక్స్కే బలం ఎక్కువ. ఎందుకంటే ఎన్నైనా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒరిజినల్ బీర్వాలలో ఉంటుంది, జిరాక్సే తిరుగుతూ ఉంటుంది. సో నేను జిరాక్స్ కాపీ బలం ఎక్కువ అండి, అన్ని చోట్ల తిరుగుతున్నా. పాపం తాతగారు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళి పాడొచ్చారు. నేను అందరి దగ్గర పాడటానికి పోతూనే ఉన్నాను. నేను వెళ్ళటానికి నాకు మా విశాల్ ప్రాజెక్ట్స్ శ్రీధర్ రావు లాంటి వాళ్ళు వెనకాల ఉండి ఒక వాహనం కూడా ఇచ్చి నువ్వు కూర్చుంటే మర్యాద కూడా పంపించారు. ఆ రోజుల్లో ఆయన ఇచ్చిన బండి ఇప్పటిదాకా ఆగలేదు. ఆ బండి 4 బళ్ళు అయింది ఇవాళ. ఒకరోజు ఒక కారు కొందాం అనుకున్నాను, అలాగా ఇవాళ 4 కార్లు కొన్నాను. ఎందుకంటే ఆ రాముడు ఇస్తూ ఉంటాడు, అలా తిరుగుతూనే ఉంటుంది. ఆ స్వామి అనుగ్రహం మీరు కూడా అలాగే ఎదగాలి. ఎంత గొప్పగా ఎదిగితే అంత ఆనందంగా బలంగా ఎదగాలి. తొందరగా ఎదగకూడదు, బలంగా ఎదగాలి. తొందరగా ఎదిగితే పడిపోతాం, బలంగా ఎదిగితే 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. తాతగారు రాసిన సుందరకాండ ఇవాళ గ్రామం మోగుతోంది. ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ ఇంత కాదు. అది వినంగానే ఒకరోజు ఒక ఆడియో కంపెనీలో నేను మ్యూజిక్ సిస్టమ్ చెక్ చేయడానికి పెడితే జనమంతా గుమ్ముగూడిపోయారు. ఆయన గొంతు విని, అబ్బా ఏం గొంతండి అంటే హనుమంతుడు పలికించాడు. అట్లాంటి హనుమంతుల వారు సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో తాతగారు ఆ చాలీసా, సుందరకాండ, రామాయణంలో అన్ని కాండలు రాస్తే యుద్ధకాండ రాస్తూ చనిపోతే యుద్ధకాండ కూడా నేను ప్రారంభిస్తూ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా నేను మిగులుతా. సంపూర్ణ రామాయణ కానం అంతా గేయ రూపంలో పాడినవాడిగా.
ఎందుకంటే హనుమంతుడు ఇదిగోండి ఈయన ఉన్నాడు నా వెంట, అలాగ నడిపిస్తున్నాడు. సో అలాగా ఆయన లాగుతున్నాడు నిన్నకలాగా. కనుక అలాగా ఆ హనుమంతుల వారి అనుగ్రహం చాలా బలమైనది, కలియుగంలో చాలా గొప్పది. అటువంటి అనుగ్రహం మీ అందరికీ వచ్చే సంవత్సరం అంతా కూడా ఇంతంతగా అంతంతగా ఎదగాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నేను భగవంతుని ప్రార్థిస్తూ, స్వామికి సమర్పించిన సేవ మీ అందరికీ ఆరోగ్యము, ఐశ్వర్యము, అనుగ్రహము అన్నీ కలగాలని కోరుకుంటూ మంగళహారతోటి ప్రారంభిస్తా. ఆ తర్వాత అందరూ వచ్చి స్వామివారికి మీరు ఏది కావాలో అది కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా 2025 మరిన్ని భాగ్యాలు. చూడండి, ఈవేళ భారతదేశం ఇంత సురక్షితంగా ఉంది, ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఉన్నట్టుండి నిరాశ్రులు అయిపోతున్నారు. ఏ దేశం నుంచి ఆ దేశం మన్ని కూడా తరివేస్తున్నారు. చూడండి, అమెరికా మొదలుపెట్టింది ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోండి ఇది అదని. ఒక పక్కన బాంబులు పడుతున్నాయి, యుద్ధాలు, పిల్లలు నిరాధారులం అయిపోయారు, అనాథులైపోయారు, తల్లిదండ్రులు లేకుండా చాలామంది, పిల్లలు లేకుండా చాలామంది, ఎన్నెన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ అటువంటి ప్రమాదకరమైన వాతావరణంలో భారతదేశం సురక్షితంగా ఉంది, ఆర్థికంగా కూడా బలపడుతోంది. ఎందుకంటే దీనికి కారణం కాషాయం ఉంది అక్కడ కాషాయం ఉంది. అక్కడ మన పరిపాలించేటటువంటి మోడీ గారు అంత రామభక్తుడు, అలాగే యోగి ఆదిత్యనాథ్ లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంకు ఉంది. ఆయన పుణ్యం అయోధ్యకి మళ్ళీ ఆయనే పిలుచుకున్నాడు. చూసారా, విశ్వామిత్రుడిలాగా ఆయన పిలుచుకున్నాడు ఇక్కడ కావాలని. అలాగా రామనామం అంత బలమైనటువంటిది. మీరందరూ కూడా రోజు హనుమాన్ చాలీసా చదవండి, రామనామం జపించండి. కలియుగంలో రామనామం ఒక్కటే మనని రక్షిస్తుంది. 2 సీట్లు ఉండేటటువంటి బీజేపీ ఈవేళ ఎవరికి సీట్ లేకుండా చేస్తోంది. ఎందుకంటే దాని బలం అయోధ్య రామ మందిరం, దానికి ముందర ప్రాణం పెట్టింది ఆ ఆద్వాని రథయాత్ర. ఒక రథయాత్ర ఎంత విశ్వవ్యాప్తంగా బలాన్ని తీసుకొచ్చింది. అలాగా నెక్స్ట్ ఇయర్ కూడా మేము కూడా, అంటే నాకేం రాజకీయాల్లో ఆ బలం కాదండి, దేశమంతా బాగుండాలని రామనామం గ్రామం అనే ఒక కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. విజయనగరం నుంచి అయోధ్య దాకా ఒక రథాన్ని నడపబోతున్నాను, రామరథాన్ని. గ్రామం తిప్పుతో ఆ గ్రామంతో అందరి చేత హనుమాన్ చాలీసా, పెద్ద కేంద్రాల్లో వారం రోజులు సుందరకాండ సప్తాహం, తెలంగాణలో ఒక కళ్యాణం, ఆంధ్రాలో ఒక కళ్యాణం, అలహాబాద్లో ఒక కళ్యాణం, కాశీలో ఒక కళ్యాణం, చివరి కళ్యాణం అయోధ్యలో చేయాలని సంకల్పం. ఆ హనుమంతుడు అనుగ్రహిస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. చరిత్రలో ఎవరు చేయలేనటువంటివి ఇప్పటిదా చేయించాడు. అయోధ్యలో, కాశీలో 9 రోజుల పాటు దేవాలయ గర్భాలయం దగ్గర రామనామం, రాముడి పేరు మీద సంపూర్ణ రామాయణ హోమం చేసాం, రామాయణ పారాయణం చేసాం, సత్యనారాయణ స్వామి వ్రతం చేసాం, కుంకుమార్చన చేసాం, శివపార్వతుల కళ్యాణం ఈ దంపతుల ద్వారా జరిగింది. అంటే ఎవరు జరిగిలా, అన్నదానం జరిగింది కూడా అంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పాతకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసా. ఆ దీపం కొద్దిగా ముందుకు లాగండి అమ్మా. ఆ పెద్ద దీపం ఉంది కదా, స్తూపం కొద్దిగా అవతల చెప్పండి. యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరభి సంవసానః అగ్నిర్నో దేవస్సు విదే దధాతు జ్ఞాపతి రోహిణీ వేతు పత్ని విశ్వరూపా బృహతి చిత్రభాను సానో యజ్ఞస్సు సువిదే దధాతు యథా జీవేమ శరథస్వ వీరాః రోహిణీ దేవ్యుదగా స్ఫురస్తాత్. రెండు తర్వాత వర్ధయంతే ప్రియా దేవానాముపయాతు యజ్ఞో సోమో రాజా మృగశీర్షేణాగన్న శివన్నక్షత్రం మానో జినేషు రేతః ప్రజాంజమానే దధాతు ప్రియగం తస్మై తే సోమ హవిషా విధేమ
युपदेशं चतुष्पदे आत्रया रुद्रः प्रथमानयेति ज्येष्ठो देवानां धियानां कुमार विधेम प्रजागौरेरषण्मोदवीरान् जुषतागो हविर्नः प्रपञ्चमानो दुरितादि विश्वा अपद्वेषागो మేడం పెట్టమను స్వామివారితో మాట్లాడిస్తా అని చెప్పారంటే అది మర్చిపోయారంటే ఒకసారి గుర్తు చేయమన్నారు. కుమారికి మేడం పెట్టమని చెప్పి వన్నో దేవ్యది పునః పునర్వో హవిషా యజామః ఏవానదే విశ్వస్య భద్రే జగతః ప్రతిష్ఠా పునర్వసో హవిషా వర్ధయంతి ప్రియా దేవ మేడం పెట్టమన్నా దేవానాం పతిరగ్ని దిశో ను సర్వా అభయన్నో అస్తు శివా బృహస్పతిర్నః పరి మాదేతాన్ ద్వేషో అభయం గృహతాం సువీర్యస్య పదయస్యామా జగో సర్పేభ్యో హవిరస్తు జుష్టం ఆశ్లేషాయేషామనయంతి చేతః ఏ అంతరిక్షం పృథివీం క్షయంతి తేన సర్పాసో హవమాఘమిష్టాః స్వభయజనే సూర్యస్యాపి సర్పాః ఏ దివం దేవీమనసంచరంతి ఏషా వా శ్లేషా లేదా మనోజవ సకృతః సుకృత్యాః తేనో నక్షత్రే హవమాఘమిష్టాః స్వధాభిర్యజ్ఞం ప్రయతంజుషంతాం ఏ అగ్నిదగ్ధాః ఏమం లోకం పితరః క్షయంతి యాగోశ్చ విద్మయాగో ఉచన ప్రవిద్మా మఘాసు యజ్ఞగో సుకృతం జుషంతాం ఫల్గుణీ నామ సిత్వం తదర్యమన్నర్ణమిత్రజారు అగోసనీనాం అంతముపసంవిషేమ ఏన హేమా విశ్వా భువనాని సంజతా దేవా అర్యమా రాజాజరస్తు విష్మాన్ ఫల్గుణీనా వృషభోరోరవీది కర్పూరం పెట్టలేదు నువ్వు మరి ఇంతసేపు ఏంటి ఇదో ఫల్గుణేస్తస్య విత్తాత్ అస్మభ్యం క్షత్రమజరగం సువీర్యం గో వెలిగించండి ఇదో సన్ను దేహ భగో హదాత భగయి ప్రదాత భగో దేవీ ఫల్గుణీరావివేశ భగస్యేత్తం ప్రసమంగమేమ యత్ర దేవైః సదమాదం ముదేమా ఇదోపదయాదు హిరణ్యయేన సవర్తారథేన వహన్ హస్తగం శుభగం విద్వనాభసం ప్రయచ్ఛంతం వపరిం పుణ్యమచ్చా హస్త ప్రయచ్ఛత్వమృతం వసయ్యః దక్షిణేన ప్రతిగుణ్యేన ఏనదు ధాతారపద్య సవితా విధేయా యో నో హస్తాయ ప్రసవాతి యజ్ఞం క్షత్రమభ్యేతి నిష్ట్యాం దిగ్మశృంగో వృషభు భోజమానాన్ నివేశయన్నమృతాన్ నాగుశ్చ రూపాణి విగంశన్ భవనాని విశ్వా తన్నస్తష్ట్రాదదుచిత్రాభిజష్టాం తన్నక్షత్రం భూరిదా అస్తు మహ్యం తన్న ప్రజాం గుం శృణోతు గోభిన్నో అశ్వైః సమనక్తు యజ్ఞో
దిగ్మశృంగో వృషభోరోరువాణః సమీరయన్ భువనానతరిష్కా అవద్వేషాగం తదనిష్ట్యా శృణోతు తన్న యథాదరే మధురితాని విశ్వా తదింద్ర ఒక్కటి తర్వాత మళ్ళీ లేట్ అయితే తర్వాత వేడి అనంత యజ్ఞం పశ్చాత్ పురస్తాధభయన్నో అస్తు నక్షత్రాణామధిపత్ని విశాఖే శ్రేష్టామింద్రాగ్ని భువనస్య గోపౌ విజోషశత్రోన్రపగాభమానౌ పక్షుదన్నరతామరాదీం సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నిర్యాజనో గృహే లక్ష్మీ శ్లోకస్తయా ముఖే తయా మాసగోంద్రోజామసి భుర్దత్తాయ జీవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ ఆయుషే అదద్ధాయోసి తదనో హవిషన్న ప్రతంగుణో షడ్గోశ్చ పశూన్మే గోపాయ ఏకసద్ధ్వయే చతుష్పృతః హస్తాశ్చ పాశ్చ ఇహాగ్నే ఏచేకశభాశుభాః జై జై పూలు అందరి దగ్గర పంపించండి. ప్లేట్లు ఇవ్వండి. ఆ ప్లాస్టిక్ బొట్లు దేనికి చదువు ఓకే. నాకా అది 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 క్యాసెట్ పెట్టమనండి. స్క్రిప్ట్ కావాలమ్మా, అది మాకు ఆయన తప్ప ఏది గుర్తుండదు. ఆయనే నమో వయం పంపించేస్తే భోజనానికి వెళ్తారు. తలా రెండు పళ్ళు పెట్టేసి అన్నిట్లో రెండు పళ్ళు పెట్టేసి తీసుకొచ్చి అగో ఒరే ఇవ్విరా అదిగోరా పట్ట ఒక్క పళ్ళు ప్లేట్స్ పండ్లన్నీ తీసి దీంట్లో ముందుకెళ్ళి మంత్రాలు అక్కడ ఎవరికి కావాలి సామాన్ సర్దండ్రా రెండు పళ్ళు పెట్టండి రా ముందుకెళ్ళి ఆరోహాలు చేస్తారా మీరు అంతకన్నా తల రెండు పళ్ళు వదుకో అవ ఆల్రెడీ పెట్టారు కదా యాపిల్ పళ్ళు వేరే ఉన్నాయి కదా ఆ పళ్ళు కూడా తీసుకోండి. శుభమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం నారాయణ పరో జ్యోతి మా నారాయణ పరః జగత్ సర్వం
అధోనిష్టావితస్యాందేనాభ్యాముపరితిష్టతే సంతతగోశిలాభిస్తులంబత్యా కోజన్నిభం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాక్తిర్విశ్వతోముఖః తిర్యగోర్ధ్వమదస్యాజీరస్మయస్తస్య దందదా తస్య మధ్యే వహ్నిశిఖా నీయోర్ధ్వా వ్యవస్థితః నీవారశోకవత్తన్వీ పీతాభస్వస్య నూపమా స బ్రహ్మ స శివ స హరిసేంద్ర సోక్షరః పరమేశ్వరః పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి లోపామాయతనం వేద అగ్నిర్వా అపామాయతనం యోగ్నిరాజతనం వేద ఆపో వా అగ్నిరాజతనం య ఏవేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద సువైతపన్నపామాయతనం యోమస్య తపద ఆయతనం వేద ఆపో వా అముష్య తపద ఆయతనం య ఏవం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద నక్షత్రాణి వా అపామాయతనం యో నక్షత్రాణామాయతనం వేద ఆపో వై నక్షత్రాణామాయతనం య ఏవం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద సంవత్సరో వా కొద్దిగా దూరంగా నిలబడండి అమ్మా.